నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ మాదాపూర్లో కాల్పుల కలకలం, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కాల్పుల ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు, స్థిరాస్తి గొడవలే కారణమని పోలీసుల అనుమానం. శంషాబాద్ శాతంరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టిన కారు, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి. కామారెడ్డి జిల్లాలో పట్టపగలే యథేచ్ఛగా ఇసుక రవాణా, అధికారుల కళ్లెదుటే వందలాది లారీలతో అక్రమ దందా. ఇరాక్లో హోరెత్తిన ముక్తదా అల్ సదర్ మద్దతుదారుల నిరసన, ఆందోళనకారులపై బాష్ప వాయువు ప్రయోగం. హైదరాబాద్ మాదాపూర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇస్మాయిల్ అనే వ్యక్తిపై ముజాహిద్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి మరణించగా మరొక వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనలో కాల్పులు జరిపినటువంటి వ్యక్తి పరారయ్యారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అటు పోలీసుల నుంచి కావచ్చు, మృతుడికి సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువుల నుంచి వచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే ఇది పక్కాగా రెండు వర్గాల మధ్య స్థిరాస్తి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలోనే ఘర్షణ తలెత్తగా ఆ ఘర్షణలో ఒక వర్గం కాల్పులకు పాల్పడింది. సో ఇందులో భాగంగా ఇస్మాయిల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఇస్మాయిల్కి కాల్పులు జరిపినటువంటి ముజాహిద్కి గత 20 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరు కూడా జైల్లో పరిచయం అయ్యారు. ఒక కేసుకు సంబంధించి ఇద్దరు కూడా వేర్వేరు కేసుల్లో జైల్లో ఉండగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. దీనిలో భాగంగానే ఆ తర్వాత స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. అందులో భాగంగా ముజాహిద్కు ఇస్మాయిల్ దుండిగల్ దగ్గర 250 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య అంటే 250 గజాలకు సంబంధించినటువంటి స్థలం విషయంలో డబ్బులు లేదా సంబంధించి ఒక ఫ్లాట్ ఇస్తానని చెప్పి ముజాహిద్ జాప్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారంలో ఇద్దరు స్నేహంగా ఏర్పడినప్పటికీ ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మధ్య శత్రుత్వం ఏర్పడిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర నివాసి అయినటువంటి ముజాహిద్ గండి మైసమ్మ దగ్గర గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. మృతుడు ఇస్మాయిల్ కాలాపత్తర్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య స్థిరాస్తికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. సో ఈ క్రమంలోనే నిన్న రాత్రి 250 గజాలకు సంబంధించినటువంటి స్థలం విషయంలో డబ్బులు ఇస్తానని చెప్పి ముజాహిద్ టీము పిలవడం జరిగింది. దాంతో ఇస్మాయిల్ తన స్నేహితులతో కలిసి నలుగురు ఉన్నారు. ఆ కారులో మాదాపూర్ చేరుకోవడం జరిగింది. గతంలోనే వీళ్ళు ఈ విషయంలో 250 గజాల స్థలంలో విషయానికి సంబంధించిన డబ్బుల విషయంలో 8 రోజుల క్రితం తాడ్ బంద్ వద్ద కూడా చర్చలు జరిపారు. కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి వాయిదా వేయడం జరిగింది ముజాహిద్. సో దీనిలో భాగంగానే నిన్న రాత్రి డబ్బులు ఇస్తానని పిలిచినటువంటి ముజాహిద్ చర్చలు అంటే మాట్లాడుతున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇస్మాయిల్కు ముజాహిద్ టీంకు మధ్య ద్విచక్ర వాహనం మీద వచ్చినటువంటి ముజాహిద్ టీము కారులో ఉన్నటువంటి ఈ ఇస్మాయిల్ టీం మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ముజాహిద్ దగ్గర ఉన్నటువంటి తుపాకీ మరో జలీన్ వద్ద ఉన్నటువంటి తుపాకీ చూపి బెదిరించారు. సో ఈ క్రమంలోనే ఇస్మాయిల్ వర్గానికి ముజాహిద్ వర్గానికి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ముజాహిద్ 6 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇంకో తుపాకీ ఉండగానే ఒక తుపాకీతో కాల్పులు జరిపినట్టు ఘటనలో ఒక వ్యక్తి ఇస్మాయిల్ పక్కన ఉన్నటువంటి జహంగీర్కి తల పక్క నుంచి వెళ్ళగా ఇస్మాయిల్కి మాత్రం తల వెనుక భాగంలో బుల్లెట్ తగిలి ర్యాంక్ ఉంటున్నారు. అలానే ఎస్పీ మాదాపూర్ గారు పర్సనల్ పర్యవేక్షణ ఉంటుంది. సో వాళ్ళకి మాదాపూర్ ఏసీపీకి అండ్ ఇన్స్పెక్టర్ కూడా 24/7 ఆ కేసు మీద వర్కౌట్ చేసి మేము తొందరలోనే వీళ్ళిద్దరిని పట్టుకుంటాము. ఇది వచ్చేసి ఎలా అంటే ఫస్ట్ వీళ్ళు ఈవినింగ్ అరౌండ్ 9 or 10 నుంచి ఇద్దరు అంటే వాళ్ళు కలిసి ఉన్నారు. డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్ కలిసి ఉండి ఫస్ట్ మాసప్ ట్యాంక్ నుంచి బంజారా హిల్స్ టు పంజాగుట్ట ఇవన్నీ ఏరియాస్ తిరిగి లాస్ట్లీ ఆఫ్టర్ 12:30 అరౌండ్ 1 o'clockకి మాదాపూర్ లిమిట్స్కి వచ్చి అరౌండ్ 2 hours లేకుంటే 2.5 hours వాళ్ళ ఇద్దరి మధ్య డిస్కషన్ అయ్యాక ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయ్యి అరౌండ్ 4 o'clockకి అట్లా ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు
4 o'clock ఫైర్ ఇన్సిడెంట్ కాగానే ఈ డిసీజ్ని వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 కలిసి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ చనిపోయాడు. అలానే దీంట్లో ఒక ఆయన జహంగీర్ అని ఉంటాడు, డిసీజ్తో పాటు అతనికి ఇంజురీస్ అయ్యాయి. అతని మీద కూడా ఫైరింగ్ చేశారు, బట్ అతనికి గ్రేవ్ ఇంజురీస్ ఏం లేవు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ హీఈస్ అండర్ హాస్పిటల్ సూపర్విజన్లో. ఎవరైతే అక్యూజ్లు ఉన్నారో 2 అబ్స్కాండింగ్ ఉన్నారో వి విల్ క్యాచ్ దమ్ ఎంత తొందర అయితే అంత తొందరలో వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా డిస్ప్యూట్ వచ్చేసి వీళ్ళది రియల్ ఎస్టేట్ పంచాయతీ. వీళ్ళందరూ కూడా సంగారెడ్డి డిస్టిక్, జైరాబాద్ సరౌండింగ్ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. ఆ రియల్ ఎస్టేట్ దాంట్లో సంబంధించి ఒక ల్యాండ్కి సంబంధించి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ ఏంటి అన్నది కూడా మనం వన్స్ అక్యూజ్ని పట్టుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇప్పటికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అయితే జైరాబాద్లో ఉన్న ల్యాండ్కి సంబంధించినదే ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అయింది. 1 month బిఫోర్ కూడా ఇద్దరు దీని గురించే చర్చించుకున్నారంట, అక్కడ కూడా గొడవ అయింది. బట్ ఇప్పుడు మాత్రము ఫైర్ ఆర్మ్తో ఫైర్ చేయడం జరిగింది. ఈ ఫైర్ ఆర్మ్స్ ఎక్కడి నుంచి వచ్చేది కూడా మేము వెరిఫై చేస్తాం. ఫైర్ చేసింది జిలానీ అండ్ ముజాహిద్ కూడా పక్కకే ఉన్నాడు. హెడ్ ఇంజురీ అయింది, వెనకాల నుంచి ఫైర్ చేశాడు. ఇస్మాయిల్ ఎవరైతే చనిపోయారో ఇంతకుముందు జైలుకి వెళ్ళాడో, లైఫ్ కన్విక్ట్. అండ్ అక్యూజ్డ్ మీద కూడా క్రైమ్ హిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది, దానికి వెరిఫై చేస్తుంది. మర్డర్ కేసు అంటున్నారు, అది వెరిఫై చేయాలి. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఈ హ్యాబిచువల్ అఫెండర్ మాకు తెలిసిందైతే ఇప్పటికీ 2 or 3 అని అనుకుంటున్నాము. ఇంజురీ మాత్రం డిసీజ్కి ఒకటి ఉంది అండ్ ఇంజ్యూర్డ్ పర్సన్కి కూడా ఒకటి ఉంది. కాబట్టి 2 or 3 rounds అని మేము అనుకుంటున్నాము. వెరీ నియర్ నుంచి, పాయింట్ బ్లాంక్ రేంజ్లో వెరీ నియర్. అంటే దగ్గరే ఉన్నాడు, 2-3 meters డిస్టెన్స్లో ఉన్నాడు. ఇది ఫైరింగ్ ఇన్సిడెంట్ అయింది మనకి నీరోజ్ జంక్షన్ ఏదైతే సిగ్నల్ ఉందో, సిగ్నల్ నుంచి 3 to 4 meters లోపల అయింది. వెహికల్లో మనము ఇనిషియల్ అయితే 4 అనుకుంటున్నాము, బట్ వీ హ్యావ్ టు వెరిఫై ద డీటెయిల్స్. అక్యూజ్డ్ వెహికల్లో మాత్రం ఇద్దరే వచ్చారండి. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, డిసీజ్డ్ అండ్ ముజాహిద్ ఇద్దరే వచ్చారు. ఇంకో వెహికల్ 3 or 4 people ఉంటారని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. బైక్ మీద కూడా 1-2 వచ్చినట్టు ఉన్నారండి. అది కూడా ఇంకా కూడా మనం వీ హ్యావ్ టు వెరిఫై అండి. ఇన్సిడెంట్ అయింది, అది అవుట్ ఆఫ్ సడన్ ప్రొవొకేషన్ అయిందా లేకుంటే ప్రీ ప్లాన్డ్ అన్నది మనము డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. జహంగీర్తో నేను ఇంకా మాట్లాడలేదండి, బట్ అవర్ ఆఫీసర్ ఈస్ దేర్. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత వన్స్ హీ ఈస్ ఫిట్ we will speak to him. అది కంట్రీ మేడ్ రివాల్వర్ లాగా అనిపిస్తుంది. మాకు తెలిసిన వరకు అయితే ఒకటే వెపన్ ఉంది. డిసీజ్డ్ వచ్చేసి హైదరాబాద్ పిఎస్ లిమిట్స్లో ఉంటాడు అండ్ డిసీజ్డ్ వచ్చేసి దుండిగల్ సైడ్ ఉంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతంరాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి చెందింది. విమానాశ్రయం నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 4 ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా గాయాలైన మరో 3 స్థానిక ఆసుపత్రికి తరలించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేశారు. బాసర IIIT మరోసారి విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరుబాట పట్టారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ ఆందోళన కొనసాగించారు. వారికి మద్దతుగా హైదరాబాద్లో తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద నిరసనకు దిగారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవని ఇన్ఛార్జ్ కులపతి వెంకటరమణ హెచ్చరించారు.
బాసర ఐఐటి మళ్లీ విద్యార్థుల ఆందోళనలకు వేదికగా మారింది. విద్యార్థుల పోరాటంతో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అమలులో కాలయాపన చేస్తున్నారని మరోసారి విద్యార్థులు పోరుబాట పట్టారు. ఇంజనీరింగ్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు శనివారం రాత్రి నుంచి అల్పాహారం, భోజనం చేయకుండా నిరసనకు దిగారు. గతంలో ఆందోళన చేసిన సమయంలో భోజనశాల నిర్వాహకులు 3 రోజులు నాణ్యమైన భోజనం వడ్డించారని, ఆ తర్వాత కొందరు సెలవుల్లో వెళ్లిన తరువాత సీజ్ చేసిన వంట సామాగ్రిని తిరిగి తీసుకొచ్చి వాటితోనే భోజనం వండుతున్నారని ఆరోపించారు. ఆదివారం డైరెక్టర్ సతీష్తో 5 విద్యార్థులు చర్చలు జరిపారు. నాణ్యమైన భోజనం సహా పలు సమస్యల పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తెలిపారు. అయితే సమస్యలను పరిష్కరిస్తామని మాత్రమే చెప్పడంతో విద్యార్థులు వెనుదిరిగారు. చివరికి ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశామని, ఆందోళన మాత్రం విరమించలేదని వారు స్పష్టం చేశారు. బాసర ఆర్జీయూకేటీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఇన్ఛార్జ్ కులపతి వెంకటరమణ హెచ్చరించారు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తామని, అవసరమైతే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. కొందరు కావాలని విద్యాలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వచ్చిన 20 కోట్ల నిధులతో పలు పనులు చేయిస్తున్నామని వివరించారు. చర్యలు చేపడుతున్నాం, ఒక్కటి కనబడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, గ్రీనింగ్ అంతా క్యాంపస్ క్లియర్ అవుతుంది, లైట్లు వస్తున్నాయి, నీళ్ళ కలర్ మారింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షాలు పడి నీళ్లు గోదావరి నుంచి వస్తాయి, మనకు నీళ్లు మట్టి నీళ్ళు వస్తే మా డైరెక్టర్ గారి చొరవతో రాత్రి కూడా ఒక మోటార్ కాలిపోయింది. రాత్రి 3ంటికి కూడా రిపేర్ చేయించుకుని వాటర్ షార్టేజ్, ఫుడ్ షార్టేజ్, కరెంట్ షార్టేజ్ లేకుండా అచీవ్ ఒక సోలార్ ప్లాంట్ ఉంది ఇక్కడ ఒకటి, దాన్ని కూడా ఇప్పుడు ఆపరేషనల్ చేయాలని ఉంది. త్వరలోనే మా బకాయిలు కూడా తగ్గిపోతాయి. అండ్ నిధుల విషయంలో ఆర్జీకేటీ పేరెంట్స్ కానీ అందరూ కూడా ఏమీ భయపడే అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల ఆర్జీకేటీని ఆదుకుంటుంది. హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఐఐటి విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. సమస్యలు పరిష్కరించకుంటే సంస్థను మూసేసి పిల్లలకు టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆందోళనకారులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఠానాకు తరలించారు. సబితా ఇంద్రారెడ్డి గారు మాకు సమాధానం చెప్పాలి. ఈ షోకాసులు నోటీసులు ఇవ్వడానికైనా మీరు వెంకటరమణ గారిని వైస్ ఛాన్సలర్గా నియమించింది? అందరికీ షోకాస్ నోటీసులు ఇచ్చి తాళం వేస్తారా ఆర్జీకేటీకి? బాసర ఐఐటి విద్యార్థుల వెతలు తీర్చాలంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు. తక్షణం జోక్యం చేసుకుని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్లో రోజు ఏదో ఓ మూల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జనం మోసపోతున్నారు. ఉద్యోగాలు, బహుమతి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అంటూ సందేశాలు పంపుతున్న కేటుగాళ్ల ఆగడాలకు బలవుతున్నారు. ఉద్యోగాల కోసం కొందరు, ఇంట్లోనే ఉండి ఆదాయం పొందాలని మరికొందరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలన్న దురాశతో ఇంకొందరు ఇలా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్ లింకులు, ఫేస్బుక్ కాల్స్ కు ఆకర్షితులై డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోయారు. జిల్లాలో నెలకు కనీసం 150కి పైగా సైబర్ నేరాల కేసులు నమోదు అవుతూ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సైబర్ నేరాల్లో మోసం జరిగిన 24 గంటల్లోపు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో విచారణ కష్టంగా మారుతోంది. మోసపోయినట్లు తెలిస్తే నలుగురిలో నవ్వులపాలు అవుతామని ఎక్కువ మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఆ జాప్యం వల్ల పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టడం కష్టంగా మారుతోంది. కాజేసిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బుని తిరిగిస్తామని పోలీసులు హామీ ఇస్తున్నారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ 1930 నెంబర్ను డిజైన్ చేయటం జరిగింది. అఫెన్స్ జరిగిన 24 అవర్స్ లోపల ఈ 1930కు కాల్ చేస్తే ఖచ్చితంగా మీ అకౌంట్ నుంచి మిస్ అయిన అమౌంట్ ఫ్రీజ్ చేయబడుతుంది. తర్వాత ఆ అమౌంట్ మీకే మళ్ళీ తిరిగి ఇప్పియబడుతుంది. ఎక్కువ జాబుకు సంబంధించి, అదేవిధంగా లోన్లకు సంబంధించిన యాప్లకు సంబంధించి ఫేక్ లింకులను మొత్తం కూడా పంపించటము. కొంతమంది ఫోన్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ అడిగి మీది ఫ్రీజ్ అయిపోయింది, మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి, మాకు
ఈ పలానా నెంబర్ వచ్చింది దాన్ని మాకు చెప్పండి అని ఇట్లా చెప్పటం ఇట్లాంటివే ఎక్కువ ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఏడాది కాలంగా 437 ఆన్లైన్ మోసాల ఫిర్యాదులు రాగా వాటిలో 40 మందికి డబ్బులు తిరిగి ఇప్పించారు. వనపర్తి జిల్లాలో ఈ ఏడాది 12 సైబర్ కేసులు నమోదు కాగా బాధితులు 4.5 లక్షలు పోగొట్టుకున్నారు. అందులో 2.5 లక్షలు తిరిగి ఇప్పించారు. నాగర్ కర్నూలు జిల్లాలో 52 లక్షలు కాజేయగా 11 లక్షలు రికవరీ చేశారు. 17 లక్షలు స్తంభింపజేశారు. గద్వాల జిల్లాలోని ధని ఫుట్బాల్ గేమింగ్ యాప్ ద్వారా మోసపోయినట్టు ఫిర్యాదులు అందాయి. 95 ఫిర్యాదుల్లో 24 లక్షలు కొల్లగొట్టగా 73,000 ఖాతాల్లోంచి వెళ్లకుండా ఆపగలిగారు. 30,000 రికవరీ చేశారు. నారాయణపేట జిల్లాలోనూ 95 ఫిర్యాదుల్లో 3 లక్షలు స్తంభింపజేశారు. మీ డబ్బులు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీకు ఏదైనా బ్యాంక్లో వాళ్ళ మాటల్లో పెట్టి వెంటనే మనకు డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయించిన అకౌంట్ వెంటనే అక్కడ నుంచి వేరే వాళ్ళకు హ్యాండ్స్ మార్చడం అవన్నీ జరుగుతూ ఉంది. మనం 24 అవర్స్ లోపల ఒకవేళ క్రైమ్ ను రిపోర్ట్ చేసినట్లయితే మనకు గేట్ వేలో ఉన్నటువంటి డబ్బులు మనం ఆపగలుగుతామని చెప్పేసి చెప్తా ఉండేది. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఈ 24 అవర్స్ అనే కూడా కాకుండా వెంటనే డబ్బులు వితిన్ అవర్స్ లోపలనే డబ్బులు ట్రాన్స్ఫర్స్ వేరే అకౌంట్స్ లో చేయడం, వాళ్ళ ఏజెంట్స్ ద్వారా డబ్బులని మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని ముందు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈజీ మనీకి ఆశపడి మోసపోవద్దు. ఎవరైనా లాటరీ వచ్చిందనే ఇంకో ఢిల్లీలో వెహికల్ ఉంది తక్కువకు వస్తుందని చెప్పి ఆశ పెట్టి ఓఎల్ఎక్స్ ద్వారా మెసేజ్ల ద్వారా లాటరీ వచ్చిందని ఇట్లా చెప్పి మోసం చేస్తారు. దానికి ఆశపడి మన యొక్క వివరాలు వాళ్ళకి చెప్పకూడదు. తప్పుడు వివరాలతో బ్యాంకు ఖాతాలు, ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్న నేరగాళ్లు వారు దోచిన సొమ్మును అందులోకి మళ్లిస్తున్నారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలే సైబర్ నేరాలకు అడ్డాగా ఉన్నాయి. అక్కడి బ్యాంకుల నుంచి సొమ్ము రికవరీ ఆలస్యమవుతోంది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన లేకపోవడమే ఈ తరహా మోసాలకు ప్రధాన కారణమని పోలీసులు అంటున్నారు. అందుకోసం ప్రత్యేక అధికారులతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి జిల్లాలో సైబర్ ఇన్స్పెక్టర్లతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ ను నియమిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టపగలే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికారుల కళ్లెదుటే ఆ దందా సాగుతున్నా కళ్లకు కట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వందలాది లారీలు పరిమితికి మించి బరువుతో రోడ్లపై పరుగులు తీస్తుండటంతో రహదారులు పాడవుతున్నాయి. రోడ్లపై ఏకధాటిగా తిరుగుతున్న లారీలు, దెబ్బతిన్న రహదారులు, రోడ్డును ఆనుకుని పెద్ద పెద్ద ఇసుక కుప్పలు. ఇది కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద మండలాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. కుర్లా, ఖత్గావ్ గ్రామ సమీపంలోని మంజీరా నుంచి నిత్యం వందలాది లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎండాకాలంలో ఇక్కడ ప్రభుత్వ అనుమతులతో భూగర్భ జల శాఖ అధికారులు ఇసుక క్వారీలు నడిపించారు. 2 నెలల క్రితం అవి నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. వేసవిలో మంజీరాలో ఉన్న ఇసుక మొత్తాన్ని అక్రమార్కులు రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో కుప్పలుగా పోశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగిస్తున్నారు. పరిమితికి మించి బరువుతో నిత్యం వందలాది లారీలు మద్నూర్, బిచ్కుంద మండలం కుర్లా, ఖత్గావ్ నుంచి డోంగ్లీ, మోగా, మేనూర్ గ్రామాల మీదుగా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. భారీ ఎత్తున ఇసుక దందా సాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిమితికి మించి బరువుతో లారీలు నడుస్తుండటంతో రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ దందా మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా విలేజ్ నుంచి డైలీ 100కు పైగా ఇసుక లారీలు పోతున్నాయి. వాటికి పర్మిషన్ కొన్ని ఉన్ని పోతున్నాయి, కొన్ని లేకపోతున్నాయి. అధికారులకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటలేరు. లేక 10 సంవత్సరాల తర్వాత మా ఊరుకు రోడ్ అయింది. ఆ రోడ్ అయింది, కొత్త రోడ్ అయింది, కానీ రోడ్ మొత్తం సత్యనాశ అయిపోయింది. మొత్తం పెద్ద పెద్ద లొందలు తయారైనాయి. కలవట్ల దగ్గర కార్లు పోవడానికి రాకపోతే మాలాంటి యువకులు 4 కలిసి ఆడ మొరుమేసి అట్లను ఇట్లను నడిపిస్తున్నాం. ఈ లారీలు పోవడం వల్ల మా చిన్న చిన్న వెహికల్స్కి పోవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. పర్మిషన్ లేకుండా మహారాష్ట్ర, కర్ణాటక, అటు మన తెలంగాణ మా దగ్గర నుంచి ఇసుక పోతుంది. దీన్ని అధికారులు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేరు. ఉన్నతాధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మా డొంగ్లీ గ్రామానికి రోజు 100 లారీల ఇసుక తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, టోటల్ అదర్ స్టేట్ మొత్తం వెళ్ళిపోతున్నాయి. కానీ ఎవరు అధికారులకు మేము కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక్క లారీకి కూడా పర్మిషన్ లేదు. మా రోడ్లు దయమయ స్థితిలో ఉన్నాయి. బ్రిడ్జ్లేమో కిందికి దిగిపోతున్నాయి. అక్కడ చాలా యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
గోదావరి వరద ముంపునకు గురైన భద్రాచలంలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఆ గ్రామాలకు చెందిన ప్రతినిధులతో కలిసి రాజ్భవన్లో గవర్నర్కు వినతి పత్రం అందించారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి భద్రాచలం రెవెన్యూ డివిజన్లో కలపాలని కోరారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం సహకరించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హనుమకొండలో యాదవ సంఘం నూతన చైర్మన్ గా ఎంపికైన సుందర్ రాజ్ యాదవ్ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. యాదవుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. వరంగల్లో కూడా యాదవ సంక్షేమ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని తలసాని హామీ ఇచ్చారు. బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలని మన ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు రాజకీయాలు కూడా మనం చూస్తే పొద్దున్న లేస్తే టీవీల్లో, పేపర్లో రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి. మరి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు బాధ అంతా చేసే వాళ్ళకే ఉంటుంది. ఈరోజు ఒకప్పుడు మీకు తెలుసు 2014 ముందు మన రాష్ట్ర పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. ఒకప్పుడు పల్లెలలో మరి రోడ్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు ఉండే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని పల్లె ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంకీ పాక్స్ సోకినట్లు భావిస్తున్న ఓ యువకుడు కేరళలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇటీవల యుఏఈ నుంచి తిరిగి వచ్చిన అతడు త్రిశూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మంకీ పాక్స్ లక్షణాలతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. యువకుడి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించామన్న మంత్రి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. అతనికి ఇతర ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. కోవిడ్తో పోలిస్తే మంకీపాక్స్ అంత తీవ్రంగా వ్యాప్తి చెందదని, మరణాల రేటు తక్కువేనని కేరళ మంత్రి పేర్కొన్నారు. ప్రధాని ఎంపిక విషయంలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు స్వజాతీయతకే మొగ్గు చూపుతారనే వాదనను భారతీయ మూలాలున్న రిషి సునాక్ తోసిపుచ్చారు. లింగ వివక్షకు తావు ఉండబోదని పేర్కొన్నారు. దేశానికి సమర్థ నాయకత్వం ఎవరి ద్వారా లభిస్తుందన్న అంశం ప్రాతిపదికనే టోరీలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బ్రిటన్ ప్రధాని రేసులో విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్తో రిషి పోటీ పడుతున్నారు. అయితే లిజ్ ట్రస్ బ్రిటిష్ జాతీయురాలు కావడంతో ఈ ఎన్నికల్లో ఆమెకు అది కలిసొచ్చే అంశమని కొందరు భావిస్తున్నారు. టోరీల్లో అత్యధికుల మద్దతు ట్రస్కే లభిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ యువరాజు చార్లెస్ చారిటబుల్ ట్రస్ట్ విరాళాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అల్ ఖైదా నాయకుడు వసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు స్వీకరించినట్లు యూకే మీడియా వెల్లడించింది. దాదాపు 10 లక్షల పౌండ్లను తీసుకున్నట్లు పేర్కొంది. అల్ ఖైదా నాయకుడు లాడెన్ సవతి సోదరుడు బకర్ ప్రిన్స్ చార్లెస్ ను లండన్ లో కలిసి విరాళం అందించినట్లు ది సండే టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫండ్ పేరుతో 1986 నుంచి బ్రిటన్ యువరాజు చార్లెస్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే లాడెన్ సోదరుడు బకర్ ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇచ్చేయాలని రాయల్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, సలహాదారులు చార్లెస్ ను కోరినట్లు తాజా కథనం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంలో ప్రిన్స్ వ్యక్తిగత ప్రమేయం లేదని క్లారెన్స్ హౌస్ కార్యాలయం వెల్లడించింది. విరాళాల స్వీకరణలో అన్ని నిబంధనలు పాటించడం సహా ట్రస్టీల సొంతంగా తీసుకున్న నిర్ణయమని, ఆ విషయాన్ని వేరే విధంగా వర్గీకరించడం తప్పవుతుందని క్లారెన్స్ హౌస్ కార్యాలయం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరాక్లో షియా వర్గ ఆధ్యాత్మిక నేత ముక్తదా అల్ సదర్ మద్దతుదారులు రెండో రోజు నిరసన కొనసాగించారు. శనివారం సాయంత్రం పార్లమెంట్ ప్రహరీ రక్షణ గోడను తాళ్లు, ఇనుప గొలుసుల సాయంతో లోపలకు చొరబడిన నిరసనకారులు ఆదివారం అక్కడే తిష్ట వేశారు. బాష్పవాయువు గోళాల ప్రయోగం ద్వారా ఆందోళనకారులను అదుపు చేయాలనుకున్న భద్రతా దళాలు కొన్ని గంటల ప్రతిఘటన తర్వాత వెనకడుగు వేశాయి. ఇరాక్లో తరువాతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ అనుకూల రాజకీయ వర్గాలతో తమ ప్రత్యర్థులు చేసే ప్రయత్నాల్ని అడ్డుకుంటామని ఆందోళనకారులు ప్రతిజ్ఞ చేశారు. 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇరాక్ రాజకీయం చర్చనీయాంశంగా మారాయి.
డొనెట్స్క్ జైలులో జరిగిన క్షిపణి దాడులపై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఓవైపు ఉక్రెయిన్ తన సొంత సైనికులనే చంపిందని రష్యా ఆరోపిస్తుండగా యుద్ధ సాక్ష్యాలను చెరిపేసేందుకే రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ తిప్పికొట్టింది. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థలు సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఇరు దేశాలు విజ్ఞప్తి చేశాయి. తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రావిన్స్లో ఉన్న జైలు సముదాయంపై జరిగిన దాడి ఉక్రెయిన్, రష్యా మధ్య మరో వివాదానికి దారితీసింది. దాడి విషయంలో ఇరు దేశాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. జైలులో ఉన్న ఖైదీలు సాక్ష్యాలు చెప్పకుండా ముందస్తుగా యుద్ధ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ప్రణాళిక ప్రకారం ఈ దాడులు జరిగాయని రెండు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఉక్రెయిన్లను హింసించడం, వారిని ఉరితీయడానికి కప్పిపుచ్చుకునేందుకే రష్యా కాల్పులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం ఆరోపించింది. దాడికి ముందు, తర్వాత ఒలినివాక్ జైలుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో జైలు మధ్యలో ఉన్న భవనం కూలిపోయినట్లు గుర్తించారు. రష్యా ఆక్రమణలో ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలోని ఒలినివాక్ జైలుపై అమెరికా అందించిన క్షిపణులు, రాకెట్ లాంచర్లతో ఉక్రెయిన్ శుక్రవారం దాడులు జరిపినట్లు రష్యా మద్దతుగల వేర్పాటువాదులు పేర్కొన్నారు. ఈ క్షిపణి దాడుల్లో 53 మంది ఖైదీలు చనిపోగా మరో 75 మందికి గాయాలైనట్లు వెల్లడించారు. దీనిని ధృవీకరించిన రష్యా రక్షణ శాఖ చనిపోయిన 48 మంది ఉక్రెయిన్ సైనికుల పేర్లను విడుదల చేసింది. దాడి సమయంలో దాదాపు 200 మంది ఖైదీలు జైలులో ఉన్నట్లు పేర్కొంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిపింది. ఈ మారణకాండకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఆయనకు మద్దతు పలికిన అమెరికా బాధ్యత వహించాలని రష్యా పేర్కొంది. ఈ దాడిలో గాయపడిన వారికి సరైన చికిత్స అందుతుందో లేదో చూసేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ అక్కడ పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే తమకు ఎలాంటి అనుమతి రాలేదని వెల్లడించింది. యుద్ధ ఖైదీలను కలిసేందుకు రెడ్ క్రాస్ సంస్థకు సహకరించడం జెనీవా ఒప్పందం ప్రకారం ఇరు దేశాల బాధ్యత అని తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించడం, చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడమే ప్రస్తుతం తమ కర్తవ్యమని రెడ్ క్రాస్ తెలిపింది. డొనెట్స్క్ జైలుపై జరిగిన షెల్లింగ్పై స్పందించాలని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ఐక్యరాజ్య సమితిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. దీనికి కారణమైన రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఈ సామూహిక హత్యాకాండకు కేవలం రాజకీయ పరంగా ఖండన సరిపోదని వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న దృశ్యాల ప్రకారం రష్యా చెప్పిన దానికన్నా ఉక్రెయిన్ వాదనలోనే నిజముందని వాషింగ్టన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తెలిపింది. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు దర్యాప్తు అధికారులను పంపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. దీనికోసం ఇరు దేశాల మద్దతు అవసరమని తెలిపింది. అదే సమయంలో రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది.